హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వచ్చినటువంటి 13 రకాల పోస్టులలో ప్రతి ఒక్క దానికి జీకే అనేది చాలా విలువైంది. దాంట్లో కరెంట్ అఫైర్స్ మనకి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అని. మరి అది ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి మార్క్స్ వస్తుంది, ఏ టాపిక్స్ ఉంటాయి, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎగ్జామ్లో 40 మార్కులు టోటల్ పైన ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో టోటల్కి ఎన్ని మార్కులు రావచ్చు, ఏ విధానంలో చదివితే జీకే నుండి ఎక్కువ మార్క్ అయితే పొందవచ్చు, నా లక్ష్యము ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మరి నేను ఏ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఎలా చదివితే ప్రతిదీ గుర్తుంటుంది, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తుంది, వీటి అన్నిటిపైన ఈ వీడియోలో పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పించడానికి మేము ముందుకు రావడం జరిగింది మిత్రమా. సో వీడియో కొంచెం లెంతీ అయినా చాలా డీటెయిల్గా, ముఖ్యంగా ఎవరైతే ఇది మొదటిసారి ప్రిపరేషన్ అని భావిస్తున్నారో, ఇది మొట్టమొదటి అడుగు అనేసి అనుకుంటున్నారో కాంపిటేటివ్ ప్రపంచంలోనికి, వారికైతే చాలా అంటే చాలా వీలుగా అర్థమయ్యేటట్టుగా యూజ్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్కి ఇంకా యూజ్ఫుల్ ఉంటుంది. ఇంతకుముందు నుంచి కాంపిటేటివ్ ప్రపంచంలో ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అందిస్తాను కాబట్టి మీకు యూజ్ఫుల్ అవుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది మిత్రమా, బట్ వర్త్ ది కంటెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. Right, మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏ విధానంలో చదవాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కోర్సు గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు కంటెంట్ గురించి మాట్లాడిన తర్వాత కోర్సు గురించి మాట్లాడదాం. సో రైట్, మరి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మైండ్లో ఉంది ఏంటని, సో మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో నేను ఏ టాపిక్స్ చదవాలి. మనకి జీకేలో టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది మిత్రమా. ఈ 40 మార్క్స్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్ నుంచి అండ్ జీకే, ఈ జీకే కరెంట్ అఫైర్స్ దాదాపు ఒక 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపడలేదు కానీ తక్కువ అయితే రాదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు కానీ తక్కువ అయితే రానే రాదు. ఓకేనా. సి విచ్ టాపిక్స్ ఐ హ్యావ్ టు కవర్ అండ్ హౌ టు లెర్న్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ క్లియర్లీ ఇన్ ఎవ్రీ పాయింట్. ఓకే, చూడండి, ఫస్ట్ థింగ్ మనం ముఖ్యంగా ఇక్కడ 7 టాపిక్స్ ఉంటాయి. ఈ 7 టాపిక్స్ చదివితే చాలు. కానీ ప్రతి ఒక్క టాపిక్ గురించి ఏం చదవాలని కూడా నేను చెప్తాను. ఓకే, సో హియర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, గ్లోబల్ సమ్మిట్స్, గ్లోబల్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇష్యూస్, ఓకే, బిలాటరల్ రిలేషన్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో అంతర్జాతీయ సంస్థలు ఏది ఉన్నాయమ్మా. సో అంతర్జాతీయ సంస్థల్లో UN ఉంది, UNO ఉంది, అలాగే WHO ఉంటుంది. ఓకేనండి, ఇంపార్టెంట్వి నేను చెప్తున్నాను. IMF, ఓకేనమ్మా, IMF, అలాగే వరల్డ్ బ్యాంక్, నెక్స్ట్ యునెస్కో, సార్క్. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సార్క్ అనేది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, అలాగే ఆసియన్, SCO, చాలా ఉన్నాయి ఇలాంటివి. దాదాపు మన జీకే కంటెంట్లో చూస్తే మనకి ఈ ఆర్గనైజేషన్ నుంచి దాదాపు 29 ఆర్గనైజేషన్లు చాలా చక్కగా డీటెయిల్గా మన స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీ చెప్పించడం జరిగింది. చారు కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి క్లాస్ చూస్తే మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుంది అంటే, ఎస్, ఇలా చదివితే ఈ మార్క్ నాదే సొంతం అన్నట్టు మీకు కలుగుతుంది. ఓకే రైట్, మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఈ ఆర్గనైజేషన్లో దీంట్లో ఏం చదవాలి, ఇది కదా అసలైన విషయం. దీంట్లో చదవాల్సింది మనం ఏంటంటే దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్, మరి దీని యొక్క న్యూ మెంబర్స్, రోల్ ఆఫ్ న్యూ మెంబర్స్,
కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ ఉంది, ఓకేనా, దాని గురించి తెలుసుకుందాం. మరి దాని గురించి ఏం చదవాలని చెప్పాం, న్యూ మెంబర్స్ ఆఫ్ రోల్ లీడర్స్. నెక్స్ట్ లీడర్షిప్ అపాయింట్మెంట్స్ ఇన్ గ్లోబల్ బాడీస్. ఈ గ్లోబల్ ఆర్గనైజేషన్లో గ్లోబల్ బాడీస్ అయితే ఎవరు ఉన్నారో, మరి ఎవరైతే న్యూ లీడర్షిప్ ఉన్నారో వారికి ఎప్పుడు అపాయింట్మెంట్ జరిగింది, సందర్భంలో జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా మనం ఒక సింపుల్గా సార్క్ గురించి మనం కొంచెం ఒక చిన్న ఎలా చదవాలనేది చెప్తాను కదా. సార్క్ యొక్క అబ్రివేషన్ ఏంటి, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో దిస్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది సార్క్. వన్స్ అగైన్, సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, December 8, 1985లో ఎస్టాబ్లిష్ అయింది. మొట్టమొదటిసారి ఎక్కడ ఇది సమ్మిట్ జరిగిందంటే ఢాకా, ఎక్కడమ్మా, బంగ్లాదేశ్లో జరిగింది. దీని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, నేపాల్ కాఠమండ్లో అంటారు, ఓకేనా. సో రైట్, దీని ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్, ఓకేనా. సో ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు, కరెంట్ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే అబ్దుల్ అషాన్. సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అబ్దుల్ అషాన్, ఓకే. సో ఆయన మరి ప్రెసిడెంట్ ఎవరు, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలా ఆర్గనైజేషన్ అన్నిటి గురించి చదవాలి. నెక్స్ట్ గ్లోబల్ సమ్మిట్స్ ఉంది మిత్రమా. మరి గ్లోబల్ సమ్మిట్స్ గురించి కూడా సెకండ్ పాయింట్ మనం ఏం చెప్పాం, గ్లోబల్ సమ్మిట్. మరి గ్లోబల్ సమ్మిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. గ్లోబల్ సమ్మిట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ది గ్లోబల్ సమ్మిట్స్ లేట్ వస్తాయి, G20 సమ్మిట్ 2025-26లో. సో ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, దీని యొక్క థీమ్ ఏంటి, దీని యొక్క వారు ఎటువంటి డిసిషన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ G7 బ్రిక్స్, ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ బ్రిక్స్, ఓకేనా. మరి ఈ బ్రిక్స్ సదస్సు అనేది చాలా చాలా విలువైంది. బ్రిక్స్ సదస్సు 2025-26 ఎక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే COP 29 అంటాం, COP 30, దీనికి క్లైమేట్ చేంజ్ సమ్మిట్, ఓకేనా, ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ఎన్విరాన్మెంటల్, దాని యొక్క గోల్స్ ఏ విధంగా ఉంటుంది, దేనిపైన ఒక ముఖ్య ఉద్దేశం. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు, WEF, ఓకే, ఈ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది. సో వాటి యొక్క పరిపూర్ణమైన కంటెంట్ అనేది నేర్చుకోగలిగితే వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఈ మధ్య కాలంలో మనం ఏపీలో జరిగిన ముఖ్యంగా జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చూస్తే మనకు ఆర్గనైజేషన్లో ఈ కరెంట్ అఫైర్స్ ఆర్గనైజేషన్ పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే అందుకోసమే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నెక్స్ట్ థర్డ్ వన్, గ్లోబల్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ అంటే ప్రపంచ సూచీలు మరియు ర్యాంకులు. సో దీంట్లో ఏంటి సార్, ఏ ర్యాంకు గురించి మనం తెలుసుకోవాలి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. అండ్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియాది ఎన్నో స్థానం ఉందని తెలుసుకోవాలి, రైట్. ఇండియాది ఎన్నో స్థానం. అలాగే గ్లోబల్ హంగర్ తెలుసు కదా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశంలో ఎన్నో స్థానం. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం, ఓకే. ఇలా నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపి ర్యాంకింగ్ ఏ స్థానంలో ఉంది, ఓకే. మరి యాజ్ పర్ ది సిక్స్త్ లార్జెస్ట్ ఎకనామీ యాజ్ పర్ 2026 ఎస్టిమేట్ చేసిన దాంట్లో ఇండియా జీడిపి ఏ స్థానంలో ఉంది, ఎంత ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అంటారు, దీంట్లో కూడా భారతదేశం ఒక స్థానం తెలుసుకోవాలి. తర్వాత ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీని గురించి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్కి వచ్చేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నోబెల్ ప్రైజ్. ఈ నోబెల్ ప్రైజ్ 2025 ఇచ్చేటప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ ఎవరెవరికి ఇచ్చారు, వారు ఏ దేశానికి చెందినవారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అకాడమీ అవార్డ్స్. సో అకాడమీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆస్కర్ అవార్డ్స్. సో ఆస్కర్ అవార్డులో బెస్ట్ ఫిలిం ఎవరికి ఇచ్చారు, బెస్ట్ ఫిలిం దేనికి దక్కింది, ఏ భాషకి చెందింది, బెస్ట్ యాక్టర్ ఎవరు అండ్ యాక్ట్రెస్ ఎవరు, ఓకే. బెస్ట్ ఫిలిం ఎవరు, బెస్ట్ ఫిలిం
ఏ భాషకి చెందింది, ఇలా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకోటి బుకర్ ప్రైజ్ అండ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ రామన్ మ్యాగ్సెస్ అవార్డ్స్, ఓకే, వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ అవార్డ్స్లో ఇంటర్నేషనల్కి సంబంధించిన అవార్డ్స్ ఎన్ని రకాలైన ఉన్నాయో దాంట్లో ముఖ్యమైనవి ఈ ఆస్కర్ అవార్డ్స్, బుక్కర్ ప్రైజ్, వీటి గురించి తర్వాత నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ ఖచ్చితంగా మనం చూస్తున్నాము. గతంలో జరిగిన అన్ని రకాలమైనటువంటి ఎగ్జామినేషన్లో నోబెల్ ప్రైజ్ గురించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అయితే వీటి గురించి కూడా మిత్రమా నేను ఎంత ధాటిగా చెప్పగలుగుతాను అంటే అంత అద్భుతంగా సార్ కంటెంట్ చెప్పారు. చెప్తున్నాను కదా, ఇలా చదివితే ఈ టాపిక్స్ ఆయన చెప్పింది మీరు నేర్చుకోగలిగితే మిత్రమా గుర్తుపెట్టుకోండి, బిట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంత అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్ అంటే, సార్ మీరు ప్రతిదీ గమనించాలి. నమ్మకం ఏంటంటే ఉపాధ్యాయుడు ఒక సీనియరిటీ, ఉపాధ్యాయుడు ఒక ఎక్స్పీరియన్స్, ఉపాధ్యాయుడు చెప్పినటువంటి డిఫరెంట్ కోచింగ్ సెంటర్, 2 రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వ్యక్తి ఎవరు లేరు మిత్రం. అంత అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ఆయన అందించారు. సో వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్, ముఖ్యంగా ఇవి జీకేలో కవర్ అవుతుంది. దీనికి లేటెస్ట్ అని కరెంట్ అఫైర్స్లో కవర్ అవుద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇష్యూస్. సో ఇక్కడ మనం గమనించాలి, ప్రపంచ వివాదాలు మరియు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్, రష్యాపై జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ మరియు ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఉన్నాయి. న్యూ రీజనల్ అంటే ప్రాంతాల మధ్య జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి ఉన్నాయి. ముఖ్యంగా చూడండి, ఎథోపియా ఉంది, నెక్స్ట్ ఎరిట్రియా ఉంది. సో ఈ వారి సుడన్ క్రైసిస్ ఏవైతే వచ్చాయో వాటి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ శాంక్షన్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్ అంటారు. అంటే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలు మరియు అంతర్జాతీయ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం దృష్టి పెట్టాలి. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ బిలాటరల్ రిలేషన్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు అనేసి అన్నారు. మరి ద్వైపాక్షిక సంబంధాలు అంటే ముఖ్యంగా ఎవరెవరి మధ్య సంబంధాలు జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఫారెన్ విజిట్, ఓకే, MOIకి సైన్ చేయడం జరిగింది. ఏ దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు, అది దేనికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. సో వీటి గురించి మనకి అవగాహన ఉండాలి. నెక్స్ట్ మన దేశ ప్రధానమంత్రి గారు ఏ దేశాలకు వెళ్ళారు, అక్కడ ఎటువంటి MOU ఒప్పందం కుదుర్చుకున్నారు, అది భారతదేశానికి వస్తే భారతదేశం యొక్క GDP ఎలా పెరుగుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్కి ఏ విధంగా అది హెల్ప్ అవుతుంది, మరి అనేక విధాలుగా దాని గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇండియా అండ్ US రిలేషన్షిప్, ట్రంప్, ఓకే, ఎక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ బోర్డర్లో ఉన్నటువంటి అగ్రిమెంట్స్, స్ట్రాటజీస్, మన చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంది, మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఎలా ఉంది, మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉంది. మన అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాని విదేశీ పర్యటనల వల్ల ఇతర దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు మరియు మన దేశంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వారితో పాటు మనకి ఎలా సత్సంబంధాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకోవాలి మిత్రమా. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే, దీని గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్, ఎస్, ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి క్రికెట్ గురించి ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ రీసెంట్గా ఒలింపిక్ జరిగింది. మరి 2028లో ఒలింపిక్ జరుగుతుంది. అక్కడ ఎక్కడ జరుగుతుంది, ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నారు, తర్వాత గ్రాండ్ స్లామ్ టెన్నిస్, ఓకే, వాటి గురించి తెలుసుకోవాలి. మరి
రీసెంట్గా జరిగినటువంటి 2020 వరల్డ్ కప్ ఏ దేశం గెలిచారు, ఎవరు గెలిచారు, నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, ఏ దేశంలో జరుగుతుంది, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వీటి అన్నిటి గురించి టోటల్గా ఎన్ని దేశాలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, వీటి గురించి మరి స్పోర్ట్స్ నుంచి సంబంధించినటువంటి ఇక్కడ అవార్డు గురించి మనం మాట్లాడాం. ఇక్కడ ఈ అవార్డ్స్ గురించిలో అక్కడ అవార్డ్స్ అయితే క్లియర్ కవర్ అవుతుంది. ఇలా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చదవాలి. అంటే ఇక్కడ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు సార్క్ గురించి మనం మాట్లాడాం. సో దాని యొక్క వ్యవస్థ గురించి పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు చదువుకోగలిగితేనే మనకి ప్రతిదీ క్లియర్ అవుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో వెరీ 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 ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అంటే నేషనల్ అవార్డ్స్ అనేది ఏంటి అనేది మీకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది ఏంటి అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ గురించి తెలుసుకునే ముందు నా కోర్సు గురించి నేను ఒక్క మాటల్లో ముగిస్తాను మిత్రమా. సో మనం పిఆర్ అకాడమీ నుంచి ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసులు అన్నీ చేయించి రీసెంట్గా కొన్ని క్లాసులు లేటెస్ట్ అప్డేట్లు కూడా చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. మెంటల్ ఎబిలిటీ కూడా ఎంత అద్భుతంగా ఉపాధ్యాయులు చెప్పారు అంటే, ఎవరైతే బేసిక్ పూర్తిగా రాదు, నేను ఇది మొదటిసారి అన్న వాళ్ళు అందరూ కూడా చదివితే చాలా చక్కగా అర్థమై పరీక్షలు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా రాసి అవగాహన వారిలో పెంపొందించేలా చాలా డీటెయిల్గా డెప్త్గా, కాకపోతే మన కంటెంట్ నేర్చుకో అభ్యర్థులు కొంచెం ఓపిక ఉంటే చాలు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. మిత్రమా 6 మంత్స్కి 750 రూపీస్కి మాత్రమే ఇచ్చాను. ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదు, చాలా తక్కువ. మరి దీంట్లో ఏమి ఇస్తున్నాం మిత్రమా అంటే వీడియోస్ ఇస్తున్నాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది మెటీరియల్స్ కూడా ఇస్తున్నాము. మూడోది ఇంకేమి ఇస్తున్నారు సార్ అంటే మెటీరియల్తో పాటు 50,000 టెస్ట్ సిరీస్ మిత్రమా గుర్తుపెట్టుకోండి. ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి మీరు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మీరు కోర్స్ కొని ఉండొచ్చు, కానీ మేము ఇచ్చే విధంగా టెస్ట్ సిరీస్ ఎక్కడ కూడా లేదు. ఒక టాపిక్ మనం చదువుకున్నాము అంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ముందు నుంచి ప్లాన్ చేసి దాదాపు 50,000 రూపాయలు 50,000 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది చాలా తక్కువ ధరకే 6 మంత్స్ వెయిట్తో పాటు బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మిత్రమా. సో దీంట్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, సో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క పోస్టుకి మనకి 13 రకాల పోస్టులు ఏవైతే వచ్చాయో వాటందరికీ ఈ కోర్సు మేమైతే డిజైన్ చేసాం. ద బెస్ట్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక్క నిర్ణయము తీసుకుని ముందుకు అడుగేయండి. పిఆర్ అకాడమీలో కోర్స్ తీసుకుని చదవండి. అతి త్వరలో లైవ్ సెషన్స్ అయితే మనం కండక్ట్ చేస్తాం. ఆ లైవ్ సెషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చేలా మేము ప్రణాళిక రచించి మీకు అందించడం జరుగుతుంది. సో రైట్, నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్, జాతీయ. ఓకే, ఇక్కడ జాతీయ అంశాలకు వచ్చేటప్పుడు కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది టోటల్గా ఎన్ని టాపిక్ అంటే 8. అంటే ఆ 7, 8 ఒక 15 టాపిక్స్ అయితే కొంచెం మనం దృష్టి పెడితే 10 మార్కులు మన సొంతం అవుతుంది. సో ఇక్కడ నేషనల్ అవార్డ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్, నేషనల్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అండ్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీ ఎక్సర్సైజ్ అండ్ డిఫెన్స్. సో ఈ 8 టాపిక్స్ మనం చదవగలిగితే మిత్రమా 8 టాపిక్ నుంచి మన మార్క్స్ అయితే సొంతం అవుతుంది. అయితే ఫర్దర్ క్లాస్లో నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మన స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సో ఆ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేత క్వశ్చన్స్ అనేది మీకు లైవ్ టెస్ట్లో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. విత్ 4 ఆప్షన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా నేర్చుకోగలిగితే బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్, నేషనల్ అవార్డ్స్. మనం నేషనల్ అవార్డ్స్లో ముఖ్యంగా ఇంతకుముందు మనం ఇంటర్నేషనల్ అవార్డ్స్లో మనం ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఇక్కడ నేషనల్ అవార్డ్స్కి వచ్చేటప్పుడు భారతరత్న మరియు పద్మ అవార్డ్స్ అండ్ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ చాలా 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 ఇంపార్టెంట్. వాటి గురించి ఖచ్చితంగా రీసెంట్గా వచ్చినటువంటి గురించి ఎక్కువ దృష్టి పెట్టాలి.
నెక్స్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్, సాహిత్య అకాడమీ అవార్డ్స్, ఓకే. నెక్స్ట్ గాలంట్రీ అవార్డ్స్, సో దాంట్లో పరమవీర చక్ర అవార్డ్స్, శౌర్య చక్ర అవార్డు, ఓకే. సో ఇవన్నీ ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చారు, వీరి గురించి తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ మేజర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఖేల్ రత్న అవార్డ్స్, అర్జున అవార్డ్స్, వీటిపైన ఎక్కువ దృష్టి మీరు పెట్టాలి. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అని నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను మిత్రమా. నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మనం చదవగలిగితే, ఇప్పుడు చూడండి మనం ఇవన్నీ ఇక్కడ మనం నేషనల్ అవార్డ్స్ అన్నాం. ఈ నేషనల్ అవార్డ్స్కి సంబంధించినవి జీకేలో చదవాలి, పాస్ట్ గురించి, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. కానీ పర్సన్ న్యూస్ అని ముఖ్యంగా ఈ వార్తల్లోని వ్యక్తుల గురించి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి, చదివితే సరిపోతుంది. ఫేమస్ పర్సనాలిటీస్ హూ పాస్డ్ అవే, వాటి గురించి. నెక్స్ట్ అచీవ్మెంట్ బేస్డ్ ఆన్ న్యూస్, సో ఫస్ట్ ఇండియా ఉమెన్ కానీ స్పెసిఫిక్ ఫీల్డ్, సో భారతదేశంలో ప్రథములు అంటే పురుషుల విభాగంలో ప్రథములు, మహిళల విభాగంలో కూడా ప్రథములు. సో వీటి గురించి కూడా మన జీకే సార్, షణ్ముఖ సార్ చాలా అద్భుతంగా క్లియర్గా ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పాయింట్ను టచ్ చేసి చెప్పారు మిత్రమా. చెప్తున్నాను కదా, ఎంత నమ్మకంతో చెప్తున్నానంటే నేను ఒక ఆస్పిరెంట్ అయితే ఇంకా బాగుంటుందేమో అనే రీతిలో క్లాసులు అయితే చెప్పడం జరిగింది. బికాజ్ ఆఫ్ హిజ్ సీనియరిటీ అండ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అండ్ హిజ్ సిన్సియరిటీ, ఓకేనా. సో అది దీనికి ప్రతిమూలం. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పర్సన్ న్యూస్లో ఇంకొక పాయింట్, ఆథర్స్ ఆఫ్ ట్రెండింగ్ బుక్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్లో ఉన్న ప్రముఖ వ్యక్తులు, వారి యొక్క మరణాలు మరి విజయాలు, సో సక్సెస్ మరియు కొత్త పుస్తకాల రచయితలు ఎవరైతే ఉన్నాయో వాటిపైన మనం దృష్టి పెట్టాలి. ఈ పర్సన్స్ న్యూస్ పైన వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది అపాయింట్మెంట్ కూడా ఇంపార్టెంట్ మిత్రమా. సిజేఐ, ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి సిజే ఎప్పుడు అపాయింట్మెంట్ జరిగింది, ఎవరు. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషన్, సో ఎవరు. అండ్ సిఎస్జి, తర్వాత హెడ్ ఆఫ్ ఇస్రో, తర్వాత డిఆర్డిఓ అండ్ ఆర్బిఐ అండ్ ఎస్సిబిఐ, వీటి గురించి మనం అవగాహన పొందాలి. ఇంతే కాదండి, గవర్నమెంట్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ స్పెషల్గా గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. ఇంతే కాదండి, గవర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారు ఎవరు, ఆయన ఇంతకుముందు ఎక్కడ గవర్నర్గా ఉండేవారు, లేదా ఇంతకుముందు ఎక్కడి నుంచి గవర్నర్గా ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది, ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ ఎవరు, వాటి గురించి కూడా. తర్వాత మిగతా రాష్ట్రాల గురించి కూడా అడగవచ్చు, కానీ ఎస్పెషల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీరు చదవాలి. ఈ అపాయింట్మెంట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ మిత్రమా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. దీంట్లో ఇంపార్టెంట్ డేట్, ప్రతి ఒక్క డేట్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ వాటర్స్ డే, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, ఎర్త్ డే ఎప్పుడు ఉంటుంది, దాని ఒక థీమ్, సిగ్నిఫికెన్స్, వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, న్యూలీ డిక్లేర్డ్ నేషనల్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ స్పేస్ డే ఎప్పుడు. సో ముఖ్యంగా మంత్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్, ఇప్పుడు జనవరి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2005 టు ఏప్రిల్ వరకు 2026 వరకు తెలుసుకుంటే చాలు, ఎందుకంటే మ్యాక్సిమం మనకు జూన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సరిపోతుంది, ఓకేనా. సో వీటిపైన కూడా కొంచెం దృష్టి పెడతారు. నెక్స్ట్ నేషనల్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, ఎస్. సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే డిజిటల్ సెన్సస్ 2026 అప్డేట్స్, అలాగే న్యూ బిల్స్, ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో తెలుసుకుంటారు. నెక్స్ట్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్. సో ఎకనామీ అండ్ డెవలప్మెంట్లో ఏం తెలుసుకోవాలి సార్, ఎస్. సో ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2026-27, ఇప్పుడు 2025-26 ఎలా ఉంది, దీని యొక్క హైలైట్స్, దీని యొక్క ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి, ఎకనామీ సర్వే
25 to 26 డాటా ఏమైనా ఉందా తెలుసుకోవాలి. న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి అయితే స్టేట్ అండ్ సెంట్రల్, ముఖ్యంగా ఇక్కడ స్టేట్ గురించి తెలుసుకుంటే చాలు. ఓకే, సెంట్రల్ కూడా ఇంపార్టెంట్గా స్టేట్ గురించి కూడా తెలుసుకోవాలి ఎక్కువ. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్ ట్రెండ్స్, ఇక్కడ ఏంటంటారంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంది దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఆ మిషన్ గురించి అప్డేట్, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంజనీర్స్ టెక్నాలజీ 5G 6G అప్డేట్ వాటి గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. లాస్ట్ వన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆర్ డిఫెన్స్ అనేసి అంటాం. ఇది ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ రూపంలో చూస్తే సెంట్రల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో కన్నా స్టేట్లో కొంచెం క్వశ్చన్స్ అయితే మనం చూడగలుగుతున్నాం. అంటే ముఖ్యంగా రైల్వే సెక్షన్ ఎగ్జామ్లో కూడా చూడగలుగుతాం. ఓకేనా, అయితే దీంట్లో చూద్దాం. ఎక్సర్సైజ్ యూత్ అభయాష్ మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి ఎక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ వజ్ర ప్రహార్ అండ్ మల్బార్ జరిగినటువంటి యుద్ధం 25-26, అలాగే యుద్ధ అభ్యాస్ అంటే యుద్ధానికి ప్రాక్టీస్ చేసినవి ఉంటాయి కదండి, వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్షన్ ఆఫ్ న్యూ మిసైల్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని, ఓకే, ప్రళయ్ అండ్ వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఎటువంటి డీల్స్ చేస్తుంది, మిగతా దేశాలతో పాటు ఎటువంటి ఒప్పందాలు కూడా కుదురించుకున్నారు, మరి వేరే దేశం నుంచి మనం ఇక్కడ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, మరి కొత్త రక్షణ ఒప్పందాలు ఏ విధంగా జరిగాయో, అది ఏ దేశ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇలా మనం చదవగలిగితే ఈ టాపిక్స్ నేను ఇప్పుడు చెప్పినటువంటి వీడియో కొంచెం లెంతీయే కానీ చాలా వర్తి కంటెంట్ కలిగినటువంటి వీడియో, కాబట్టి వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. దయచేసి షేర్ చేయండి. సో వీడియో చూస్తే మీ యొక్క ఒపీనియన్ ఏమనిపించింది కామెంట్ రూపంలో తెలియపరిచింది. సో దిస్ ఈజ్ ఆర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ కూడా చాలా అద్భుతంగా చెప్పించడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అది యూస్ఫుల్ అవుతుంది. 100కి 100% ఐ అష్యూర్ దట్. ఓకేనా, సో ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడానికి ఉంది, కాబట్టి దయచేసి దానిపైన ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో కానీ నచ్చితే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.